భారత్ జింబాబ్వే మధ్య జరిగిన 5వ టీ20 మ్యాచ్లో టీమిండియా 42 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీమిండియా విధించిన 168 పరుగుల టార్గెట్ ను జింబాబ్వే అందుకోలేక కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖేష్ కుమార్ జింబాబ్వే బ్యాటర్లపై విరుచుకుపడడంతో ఆతిథ్య జట్టు భారీ ఓటమిని మూటగట్టుకుంది. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసింది భారత్. అయితే టీమిండియాలో టాప్ ఆర్డర్ వికెట్లను వరుసగా కోల్పోయింది. జైస్వాల్ 12, శుభమన్ గిల్ 13, అలాగే అభిషేక్ శర్మ 14 పరుగులకే వెంటనే వికెట్లను కోల్పోయిన దశలో సంజు శాంసన్ హాఫ్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. 45 బంతుల్లో ఒక 4, 4 సిక్సర్లతో 58 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రియాన్ పరాగ్, శివన్ దూబే సైతం ఒక మోస్తారు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే ఆరంభం నుంచే తడబడింది. డియాన్ మేయర్స్ 34 పరుగులతో తనొక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో ముఖేష్ కుమార్ అద్భుతం చేశాడు. 3 ఓవర్ల 3 బంతులు వేసి 22 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక శివన్ దూబే 2 వికెట్లు తీయగా వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్పాండే తలా 1 వికెట్ దక్కించుకున్నారు. మొత్తంగా తొలి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ వరుసగా 4 మ్యాచ్ల్లో విజయం సాధించి 4-1తో టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది.